శ్రీమాత్రి నమః. నమస్తే అండి అందరికి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలికితే వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ వాణి. ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నేను ఏం చెప్తున్నానంటే, నా వీడియోని పూర్తిగా చూడండి. నాదే కదా, ఎవరి వీడియో అయినా సరే ఓపెన్ చేసిన వెంటనే పూర్తిగా చూడండి, లైక్ చేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ కామెంట్ ద్వారా ఒక 10 మందికి చేరాల్సింది ఒక 1000 మందికి చేరుతుంది. మీరు పూర్తిగా చూడకపోయినా పర్లేదు, మిగిలిన వాళ్ళైనా చూస్తారు. యూట్యూబ్ అల్గారిథం ఏంటంటే, మనం ఒక లైక్ కామెంట్ చేయడం ద్వారా వాళ్ళ వీడియో ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట. దానివల్ల మేము కొద్దిగా ఏదో మీ నుంచి బూస్టప్ అందుకుందామని మేము అనుకుంటున్నాను. అయితే నేను ఎవరి వీడియో చూసినా సరే ఒక లైక్ చేస్తాను, కామెంట్ చేస్తాను. కామెంట్ ఏమీ లేకపోతే ఇలా నమస్తే ఎమోజీ అన్న పెట్టేస్తాను అనమాట. ఖచ్చితంగా చెయ్యండి, లైక్ కానీ కామెంట్ కానీ ఏదో ఒకటి మీరు చెయ్యండి. థ్యాంక్ యూ. ఇక టాపిక్ లోకి వెళ్ళిపోదామండి. నేను ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏంటంటే, మీలో చాలా మంది చిన్నప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా ఉంటారు. మీరు చాలా మంది వినుంటారు, వీడు మారిపోయాడు రా అని అన్నారండి, లేకపోతే వీడు మారిపోయింది అని చెప్పి నన్నైతే చాలా మంది అన్నారు. అయితే ప్రతి మనిషి జీవితంలో కూడా ఒక మార్పు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఉన్న కారణాలు 7 సిచ్యువేషన్స్ లో ప్రతి మనిషి మారుతాడు. 7 సిచ్యువేషన్స్ ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మన లైఫ్ ఒకలా ఊహించుకుంటాం. మనది ఇలా జరగాలి, ఇలా తినాలి, లేదంటే ఇక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలి, ఇంత చదువుకోవాలి, నేను ఈ జాబ్ లో సెటిల్ అవ్వాలి, లేకపోతే నేను ఈ బిజినెస్ లో సెటిల్ అవ్వాలి, ఇలా అని చెప్పి కొన్ని మనం ఊహించుకుంటాం. దాని మీద విజువలైజేషన్ చేసుకుంటాం. ఇలా ఉండాలని ఒక డ్రీమ్ పిక్చర్ వేసుకుంటాం. అంతా బాగుంటది. బాగున్నాక సంథింగ్ ఎల్స్ ఏదో జరుగుతుంది. ఈ ఉన్నదంతా భూగోళం తిరిగినట్టు ఇలా తిరిగిపోద్ది అనమాట. అది మనం ఏమీ చేయలేం ఆ సిచ్యువేషన్. కాబట్టి ఆ సిచ్యువేషన్స్ ఏంటి అనేది ఈ 7 సిచ్యువేషన్స్ నేను చెప్తాను. 7లో మీకు ఏది జరిగింది, మీరు దేని వల్ల మారిపోయారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. నెంబర్ 1 ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం మన కన్న పిల్లల్ని మన చేతితో ఎత్తుకున్నప్పుడు కదండి. మనకి ఆడవాళ్ళు అవనివ్వండి, ఇది ప్రతి ఒక్కరికి చెందుతుందండి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి కూడా చెందుతుంది. మన కన్న బిడ్డల్ని మన చేతితో మనం ఎత్తుకున్నప్పుడు మనలో ఒక రకమైన మార్పు వస్తుంది అనమాట. అది ఏంటి అనుకుంటారా? చెప్తాను వినండి. అప్పటి వరకు మన లైఫ్ లో పెళ్లి చేసుకున్నాక భర్తతో ఎక్కడికి వెళ్ళాలి, లేదంటే భార్యతో ఎక్కడికి వెళ్ళాలి, నేను ఈ హౌస్ కొనుక్కోవాలి, లేదంటే ఇక ఇవన్నీ చూడాలి, ఒక కొన్ని ప్లేసెస్ చూడాలి, లేదంటే నా జాబ్ లో ముందుకెళ్ళాలి, నా కెరియర్ లో ముందుకెళ్ళాలి, ఇది అన్ని పక్కన పెడితే, లేదంటే నేను మా అత్తగారిని బాగా చూసుకోవాలి, లేకపోతే మా కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, నా భర్త దగ్గర మంచి పేరు తెచ్చుకోవాలి, నా భర్తకి ఏమీ కాకుండా చూసుకోవాలి అని ఆడవాళ్ళు అనుకుంటారు. నా భార్యను చాలా బాగా చూసుకోవాలి అని మగవాళ్ళు అనుకుంటారు కదండి. కానీ ఎప్పుడైతే వన్స్ మన బేబీ, అది ఆడవనివ్వండి మగవనివ్వండి, చేతిలో తీసుకున్నామో ఈ అన్ని ఆలోచనల నుంచి పక్కకు వచ్చేస్తాం. అప్పుడే ఆలోచించేస్తాం. 20 ఏళ్ల తర్వాత జరిగే లైఫ్ ఇప్పుడే ఆలోచించేస్తాం. ఏ బట్టలు కొనాలి, ఏ స్కూల్లో వెయ్యాలి, ఎంతవరకు చదివించాలి, ఏం చేయించాలి, IAS IPS జడ్జీలు డాక్టర్స్ ఇంజనీర్స్ ఏమేం చదివించాలి. బట్ వాడు ఏం రాసుకొచ్చారో మనకు తెలియదు. పిల్లలు ఏం చదివించాలి, నెక్స్ట్ వీళ్ళకి ఎలాంటి బట్టలు కొనాలి, సొసైటీలో వీళ్ళు ఎలాంటి స్కూల్లో వేయాలి, వీళ్ళకి ఏమి నేర్పించాలి, ఏ ఫుడ్ పెట్టాలి, హెల్త్ కి ఏ డాక్టర్ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి మనం చూపించాలి అంటే ఏ డాక్టర్ దగ్గర చూపించాలి, నెక్స్ట్ ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచించేస్తాం. ఏంటి, చేతులు ఎత్తుకోగానే అన్ని ఆలోచనలన్నీ వచ్చేస్తాయి. ఇది ఫస్ట్ మన లైఫ్. అంటే అప్పటి వరకు మనకు కొన్ని కళలు ఉంటాయి. ఆ కళలన్నీ టర్నప్ అయిపోయి ఇలాగా గ్రైండర్ లో చూడండి, మిక్సీలో స్విచ్ చేస్తే తిరిగిపోతుంది, అలాగే ఇలా తిరిగిపోయి వెంటనే మారిపోద్ది. మీరు ఎదుర్కొన్నారండి ఇలాంటి సిచ్యువేషన్? ఒకటి అయిపోయింది కదా. రెండోది ఏంటంటే, మీకు ఇది లైఫ్ లో ఎవరో ఒకరికి మీ అందరికని చెప్పిన ఎవరో ఒకరికి జరిగి ఉండొచ్చు. ఒక ఫోన్ అయినా వస్తుంది, ఒక మనిషి అయినా వస్తారు మీ దగ్గరికి ఒక బ్యాడ్ న్యూస్ తీసుకొని. అదేంటంటే, మనకి బాగా ఇష్టమైన వ్యక్తి చనిపోయారని చెప్పి. ఇంతకు ముందు అయితే టెలిగ్రామ్స్ ఉండేవి, లేకపోతే మనుషులు వచ్చి చెప్పేవారు. ఇప్పుడైతే ఫోన్ వచ్చేసింది కాబట్టి స్టేటస్ అయినా పెట్టేస్తున్నారు, లేకపోతే ఫోన్ లో మెసేజ్ అయినా చేసేస్తున్నారు, లేదా ఫోన్ చేసి చెప్పేస్తున్నారు. మనకి బాగా నచ్చిన వ్యక్తి, మనకి బాగా క్లోజ్ అయిన వ్యక్తి, ఒక తండ్రి అవ్వచ్చు, ఒక తాత అవ్వచ్చు, ఒక ఫ్యామిలీలో ఎవరైనా అవ్వచ్చు, ఇన్కేస్ ఫ్యామిలీని పక్కన పెట్టి బయట వాళ్ళు కావచ్చు, మన ఫ్రెండ్స్ కావచ్చు, మన తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనా ఎనీ పర్సన్ ఏంటంటే మీకు బాగా క్లోజ్. ఎందుకంటే మీరు వాళ్ళతో అన్ని పంచుకుంటారు, మీరు వాళ్ళనే ఒక గురువుగా ఒక మీ మెంటర్ గా తీసుకుంటారు. అలాంటి వ్యక్తి చనిపోయారని మీకు తెలిసినప్పుడు మీరు
లైఫ్ లో మారిపోతారు, ఖచ్చితంగా మారిపోతారు. ఎందుకు మారిపోతారంటే ఇంక మనకి ఎవరూ లేరు ఆ టైంలో, మనకి ఎవరు ఉంటారు, మన బాధ చెప్పుకునేవాళ్ళు, మన మాట వినేవాళ్ళు, మన అవసరానికి ఏదైనా సలహా ఇచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. ఆ సిచ్యువేషన్ మిమ్మల్ని చాలా దారుణంగా మార్చేస్తుంది. అంటే మీరు పూర్తి ఒంటరి వాళ్ళు అయిపోతారు ఆ టైంలో. ఈ సిచ్యువేషన్ మీకు ఎవరికైనా జరిగిందా? నాకు కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. 2 అయిపోయినాయి. నెక్స్ట్ మూడోది ఏంటంటే, ఇది బాగా మనసుకి హత్తుకునే విషయం ఏంటంటే, ఇది నవ్వేడేస్ జరుగుతుంది అయినా కూడా మనకు బుద్ధి రాదు. ఏంటంటే, మనం బాగా ప్రేమిస్తాం, తల్లిదండ్రులు ప్రేమిస్తాం, భర్తను ప్రేమిస్తాం, పిల్లల్ని ప్రేమిస్తాం, బయట స్నేహితులను ప్రేమిస్తాం, ఈ ఎంతో మందిని మనం ప్రేమిస్తూ ఉంటాం. వీళ్ళందరిలోకి ఒకే ఒక వ్యక్తి మీద మనం పూర్తి కాన్సన్ట్రేషన్ పెట్టి ఆ వ్యక్తిని బాగా ప్రేమిస్తాం, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాం. మగవాళ్ళు కూడా అండి, ఒక భార్యను ప్రేమించవచ్చు, తల్లిని ప్రేమించవచ్చు, మగవాళ్ళు కూడా. ఇంత ప్రేమ ఒక మనిషి మీదే మన టార్గెట్ అంతా, మన మైండ్ అంతా అప్లై చేసి ఆ మనిషి కోసం ఏమైనా చేయాలా, మనిషిని చూసుకోవాలా, మనిషికి ఇది చేయాలా, ఆ మనిషికి అది చేయాలి. తెల్లవారు లేచి రాత్రి పడుకునే కింద మీద కొట్టేసుకుని పిండి కొండ అయిపోయి వాళ్ళ కోసం ఏదో చేసేస్తాం. అలాంటి వ్యక్తి మన దగ్గర నటిస్తున్నారు, మనల్ని ప్రేమించట్లేదు, మన దగ్గర నటిస్తున్నారు అని తెలిసినప్పుడు మీ యొక్క ఫీలింగ్ ఎలా ఉంటది చూడండి. ఎలా ఉంటది? మీరు ఎవరినైనా నమ్మగలుగుతారా? ఎవరినైనా ప్రేమించగలుగుతారా? ఒక వ్యక్తిని ప్రేమించడానికి ఎంత తపన పడ్డారో ఆ ప్రేమ నుంచి బయటకు రావడానికి కూడా అంతకంటే 1000 రెట్లు తపన పడతారు. ఎందుకంటే బయటకు రావాలి. ఏమంటే బయటకు రాకపోతే బ్రతకలేం కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ లో చాలా మంది సూసైడ్స్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఏమంటే మీకు కూడా ఇలాంటి మీ లైఫ్స్ లో ఎలాంటివి జరిగిందండి? 3 అయిపోయినాయి. 4వది మన సొంత బిడ్డ, మన కన్న బిడ్డ. 4వది క్లియర్ గా వినండి. మన సొంత బిడ్డ, మన కన్న బిడ్డ చనిపోయిందని తెలిసిన, లేదా కొంతమంది పరిస్థితులకు భయపడి ఎవరికైనా ఇవ్వచ్చు, మీ దగ్గర ఉంచండి పెంచండి అని ఎవరికైనా ఇవ్వచ్చు. పిల్లల్ని ఇవ్వడం అనేది 3 రకాలండి. ఇందులో ఒకటి, ఇద్దరి ఇష్టం మీద పుట్టిన పిల్లని వేరే వాళ్ళ చేత అంటే ఒకరి దగ్గర పెంచటం. రెండోది, పెంచలేని పోషించలేని పరిస్థితుల్లో వేరే వాళ్ళ దగ్గర పెంచటం. మూడోది, తప్పు చేసో ఒప్పు చేసో తల్లిదండ్రులకు తెలియకుండా ఇంకో చోట ఎక్కడో పెంచటం. ఏంటి ఈ 3 అయిపోయాక ఫైనల్ గా ఇంకోటి ఉంటుందండి, తన బిడ్డని పిల్లలు లేని వాళ్ళకి దానం ఇవ్వడం. ఈ దానం అనేది ఇచ్చినప్పుడు మనం ఇంకా దాని గురించి ఆలోచించాం, ఈ 3 విషయాల్లోనే ఆలోచిస్తాం ఎక్కడ కూడా. ఇలాంటి విషయంలో కన్నబిడ్డ చనిపోయారనుకోండి, ఆ బాధ వర్ణనాతీతం. మా అమ్మ చాలా బాధపడింది ఈ విషయంలో, మా తమ్ముడు చనిపోయినప్పుడు. అయితే వర్ణనాతీతం. కానీ మన కన్నబిడ్డ మన కళ్ళెదురుగా తిరుగుతూ తెల్లారులేసి మనతో మాట్లాడుతూ అమ్మ అని పిలవలేకపోతుంది మనల్ని, మనం మన బిడ్డగా అడగలేకపోతున్నాం. సొసైటీకి జడిసో లేదంటే నిన్నెవరైనా నొక్కి పెట్టి నువ్వు ఆ విషయం బయటికి చెప్పొద్దు, ఇది నీ పిల్ల అని బయటికి చెప్పొద్దు అని మనల్ని ఎవరైనా గట్టిగా నొక్కి పెట్టి అదిమి పెట్టి ఉంచినప్పుడు మన లోపల భావాలు ప్రెషర్ కుక్కర్ లో, ఒక విజిల్ ఉన్న ప్రెషర్ కుక్కర్ లో విజిల్ రాకుండా లోపల ఎలా ఉడుకుతుందో అలా ఉడుకుతుంది మన మనసు. అవునా కదండి? ఈ సిచ్యువేషన్ లో కూడా మనిషి చాలా మారిపోవడం అంటే ఒక రకమైన మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి పిచ్చోళ్ళు కూడా అయిపోతారు. పిల్లల విషయంలో దూరమైన ప్రతి కన్న తల్లి కన్న తండ్రి కూడా పిచ్చోళ్ళు అయిపోతారండి ఈ విషయంలో. పెంచుకున్న వాళ్ళు బాగానే ఉంటారు, తీరం చేరక తెప్ప తగిలెట్టే రకాలు చాలా ఉంటాయి. సహాయం తీసుకుంటారు, మన దగ్గర సహాయం పొందుతారు, మనల్ని ఎదగలు చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. పిల్లల విషయంలో చాలా జరుగుతాయండి ఇలాంటి. ఎందుకంటే వాళ్ళ దగ్గర చేస్తే ఎక్కడైతే వాళ్ళని దగ్గరికి చేస్తే ఎక్కడైతే గుట్టు బయటకు వచ్చేస్తుందో అని భయపడి 24 గంటలు భయపడతనే చెప్తారు. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి టైంలో కూడా ఎప్పుడైతే బిడ్డని ఎదురుగుండా ఉన్న కన్నబిడ్డని కన్నబిడ్డ చనిపోయినా మన కన్నబిడ్డ ఎదురుగుండా తిరుగుతూ మన అమ్మాని పిలిపించుకొని ఒక ముద్ద పెట్టలేకపోయినా వాళ్ళు కూడా చాలా 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 మారిపోతారు, నరకం చూస్తారు. ఏమండి? 4 చెప్పాను కదా. 5వది మనం కష్టంలో ఉన్నప్పుడు. 5th వన్, మనం కష్టంలో ఉన్నప్పుడు. ఏ కష్టమైనా రానివ్వండి, ఒక శరీరానికి రావచ్చు, ఒక హెల్త్ కి రావచ్చు. ఒక హెల్త్ అంటే మొత్తం బాడీలో ఏదో అనారోగ్యం రావడం. శరీరానికి రావడం అంటే కాలో చెయ్యో విరిగిపోవడం. ఇంకొకటి ఏంటంటే ఫైనాన్షియల్ గా కూడా చాలా మనం సఫర్స్ అవుతా ఉంటాం. ఆ టైంలో మన అనుకున్న వ్యక్తి, మన అనుకుని ఒకళ్ళు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఉంటారు మనకి, చుట్టాలు అవ్వచ్చు, లేదంటే మన సొంత రిలేషన్స్ అవ్వచ్చు, తమ్ముడో చెల్లో అక్కో అన్నయ్యో ఎవరో ఒకళ్ళు అవ్వచ్చు, లేదా ఇంకొకళ్ళు ఎవరైనా మన అనుకుని ఒక వ్యక్తి ఉంటారు ప్రతి మనిషికి.
ఆ మన అనుకున్న వ్యక్తి తన కష్టం వచ్చినప్పుడు పుట్టుక్కుని వదిలేసి వెళ్ళిపోతారండి, చెయ్యి వదిలేసి వెళ్ళిపోతారు. అంటే ఫోన్ కానీ మాట కానీ ఎందుకు ఏంటి అసలు ఏం జరిగింది సిచ్యువేషన్ అంతా ఏం ఉండదండి. ఇలాంటి టైంలో కూడా మనిషి చాలా మానసిక వ్యాధికి గురవుతారు. ఈ టైంలోనే మనిషి మారడానికి కూడా అవకాశాలు చాలా ఉన్నాయి. అండి మీ లైఫ్ లో కూడా ఇలా జరిగింది, ఇలాంటిది ఏదైనా జరుగుంటే నాకు కింద కామెంట్ సెక్షన్ లో మీరు తెలియచేయండి. ఎప్పుడైనా సరే మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన అని నమ్ముకున్న వ్యక్తిని ఎప్పుడు చెయ్యి వదిలేయకండి. చెయ్యి వదిలేయాల్సి వస్తే చెప్పండి, అమ్మ నా పరిస్థితి ఇది బాగాలేదు, నేను చేయలేను, మీకు దారి చూపించటమో ఇంకోటి జరుగుతుంది, భగవంతుడున్నారని ధైర్యం అన్నా చెప్పండి. కానీ ఫోన్ తీకపోవడం కానీ మాట్లాడకపోవడం కానీ ఎలాంటివి చేయకండి. వాళ్ళు చాలా 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 బాధపడతారు. తర్వాత చాలా సూసైడ్స్ కూడా చేసుకుని స్టేజ్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏదైనా జరిగితే దాని కర్మఫలం మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. 5 అయిపోయింది కదండి, 6ది. ఇది అందరి విషయాల్లో జరిగే ఉంటది, జరుగుతుంది కూడా, ఇది రెగ్యులర్ గా జరిగేదే. ఏంటంటే మనం బాగా నమ్మిన వాళ్ళు, మన అనుకుని మనం బాగా అది కజిన్స్ అవ్వచ్చు, అత్తగారి మేనత్త మామ బిడ్డలు అవ్వచ్చు, లేదా మేనత్త మేనమామ అవ్వచ్చు, కజిన్స్ అవ్వచ్చు, చుట్టాలు అవ్వచ్చు, సిబ్లింగ్స్ అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మన అనుకుని ఒకళ్ళు ఉంటారండి ఎవరికైనా సరే. మన కష్టం అంతా వాళ్ళకి చెప్పుకోగలుగుతాం. నాకు ఇలా జరిగింది, నా లైఫ్ ఇలా జరిగింది, లేకపోతే నేను ఈ డబ్బులు పోగొట్టుకున్నాను, లేకపోతే నేను ఈ వ్యక్తిని ప్రేమించాను, లేకపోతే నేను పలానా ఊరిలో వచ్చాను, లేకపోతే నేను ఈ రోజు ఫుడ్ తిన్నాను, లేకపోతే మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్దాం, లేకపోతే మన ఇద్దరం సినిమాకి వెళ్దాం. ఇలాగా నేను మగవాళ్ళు ఆడవాళ్ళు రిలేషన్షిప్ గురించి మాట్లాడలేదండి. ఆడవాళ్ళలోనూ ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళు కలిసి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇలాంటి రిలేషన్స్ లో. ఇది ఓన్లీ ఫ్రెండ్షిప్ కి సంబంధించింది. ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆ ఫ్రెండ్ మన వైపు నటిస్తూ మన గుట్టంతా తెలుసుకొని ఎప్పుడైతే మనల్ని మోసం చేస్తారో అప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్షిప్ మీద వాల్యూ పోతుంది. వాళ్ళు ఇంక ఎంత నీచమైన స్థితిలో ఉన్నట్టు లెక్క అంటే అసలు అది ఎంతవరకు కరెక్టో కూడా నాకు తెలియదు. మన అనుకుని మనల్ని నమ్మిన వ్యక్తి మన కోసం ఏదైనా చెప్తే అది తీసుకెళ్లి ఇంకొకరి దగ్గర చెప్పడం, లేదంటే వేరేలా మార్చి చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఈ టైంలో కూడా మనిషి మారిపోతాడండి. ఇంకా వాళ్ళు ఎన్ని చేసినా సరే మంచి వాళ్ళు కూడా నమ్మించలేరు. వాళ్ళు అంత దీన్ని నమ్మక ద్రోహం అంటానన్నమాట. నమ్మక ద్రోహం ఫేస్ చేసిన ఏ వ్యక్తి అయినా సరే మనిషి మారిపోతాడు. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ అండ్ ఫైనల్ 6 అయిపోయినాయి కదండి. 1 మొదటిసారి సొంత బిడ్డను ఎత్తుకున్నప్పుడు, 2 మనల్ని బాగా ప్రేమించిన వ్యక్తి చనిపోయారని మనకి ఏదైనా కబురు కానీ ఫోన్ కానీ మనిషి కానీ వచ్చినప్పుడు, 3 మనల్ని ప్రేమించిన వాళ్ళు మనల్ని ప్రేమించట్లేదు నటిస్తున్నారని తెలిసినప్పుడు, 4 మన సొంత బిడ్డను కోల్పోయినప్పుడు, లేదా మన సొంత బిడ్డ ఎదురుగా ఉండి మనం అమ్మ అని పిలిపించుకోలేనప్పుడు, 5 మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా సరే అప్పుడు, తర్వాత మీరు బాగా నమ్మిన వాళ్ళు మిమ్మల్ని మోసం చేసినప్పుడు. 6 అయినాయి కదండి. 7ది చూద్దామండి. 7ది ఏంటంటే మీరు పూర్తిగా ఒంటరి వాళ్ళు అయిపోయినప్పుడు. తప్పట్టు పట్టట్లేదండి, దోమలు కుట్టేస్తున్నాయి. మీరు పూర్తిగా ఒంటరి వాళ్ళు అయినప్పుడు. మీరు పూర్తిగా ఒంటరి వాళ్ళు ఎందుకు అవుతారు అంటే మన జీవితం మన చేతుల్లో ఉండదండి. మనం పుట్టినప్పుడే కొన్ని రాసి పెట్టుకుని వస్తాం. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారంధ కర్మ. ఈ 3 కర్మలు మనం చేసుకుని వస్తామండి. ఈ 3 కర్మల్లో ఏదో ఒక కర్మ వల్ల ఒక మనిషి కొన్ని తప్పులు చేయొచ్చు, కొన్ని ఒప్పులు చేయొచ్చు. వాళ్ళ రాత బిడ్డలంటే కంటది కానీ తల్లి వాళ్ళ రాతని కనలేదు కదండి. అది అలుసుగా తీసుకొని మొత్తం కుటుంబం వెళ్ళేసేస్తుందండి. అలాంటి మనిషి నాకు వద్దు అని మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ, తండ్రి ఉంటాడు, తల్లి ఉంటది, అత్తగారు ఉంటారు, మావగారు ఉంటారు, కుటుంబం ఉంటది, ఆ పిల్లలు, పెద్దమ్మలు, బాబాయిలు, చిన్నాన్నలు, అత్తలు, మామలు, పిల్లలు, వాళ్ళ పిల్లలు అందరూ ఉంటారు. కానీ వాళ్ళు మొత్తానికి పూర్తిగా వెళ్ళేసేస్తారు. తెల్లారులేసి ఎదురుగుండా కనపడతారు మాట్లాడు, తెల్లారులేసి ఎదురుగుండా కనపడతారు ఫోన్ చేయరు, తెల్లారులేసి ఎదురుగుండా అందరినీ పెళ్లికి పిలుస్తారు, నిన్ను ఒక్కదాన్ని పిలవరు. అందరినీ అన్ని ఫంక్షన్స్ కి పిలుస్తారు, నిన్ను ఒక్కదాన్ని ఏర్పాటుగా చూస్తారు. అందరికి అన్ని చెప్తారు కానీ నీ ఒక్కదానికి ఏమి చెప్పరు. ఇలాగా పూర్తిగా ఒంటరి వాళ్ళం అయిపోతాం అనమాట. ఒకవేళ ఇన్ కేసు ఏ పెళ్లికైనా వెళ్ళి అనుకోకుండా కలిసినా కూడా మనతో మాట్లాడండి. ఇది నేను బాగా ఫేస్ చేస్తున్నాను అనుకోండి. ఈ టైంలో కూడా మనుషులు పూర్తిగా మారిపోతారు. మామూలుగా మార్పు రాదు వీళ్ళలో. ఇంకా వీళ్ళకి జీవితం వద్దు, చచ్చిపోవాలి అనే స్టేజ్ దాకా వెళ్ళిపోతారు. సూసైడ్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇలాంటి వాటి వల్లే సూసైడ్స్ జరుగుతున్నాయి. అసలు సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏముందండి ఇందులో అని మీరు అనొచ్చు. లేదండి, ఇది మానసికంగా మనిషిని చాలా దెబ్బతీస్తుంది అనమాట. మామూలు దెబ్బతీయదు. ఎందుకు తీయదంటే ఇది మైండ్ మీద గేమ్ ఆడుతూ ఉంటది అనమాట. ఎవ్వరు కూడా మైండ్ ని డిప్రెషన్ లో పెట్టేసుకుని మీరు ఎప్పుడు కూడా ఇలా చేయద్దు. ఎప్పుడైనా మీకు ఇలాంటి ప్రాబ్లం వచ్చింది, ఇలాంటి జరిగింది, అయ్యో నేను
నాకు ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందని అనుకున్నప్పుడు నేను ఒక్కటే చెప్తానండి, మీరు నమ్ముకున్న దైవం ఏదైనా కావచ్చు. నేనేమంటానంటే యూనివర్స్ అంటే ఎదురుగుండా ఏదో గ్లోబ్ అలా కనపడుతుందని మీరు అనుకోకండి. యూనివర్స్ ఏం గ్లోబ్ కాదు. మనం ఏదనుకుంటాము. నేను లలితమ్మని పూజిస్తాను, ఇంకొకరు కృష్ణుని పూజిస్తారు, ఒకళ్ళు యేసుని పూజిస్తారు, ఒకళ్ళు అల్లాని పూజిస్తారు, ఒకళ్ళు సిక్కుని పూజిస్తారు, ఒకళ్ళు ఈశ్వరుని పూజిస్తారు, ఒకళ్ళు రాముని పూజిస్తారు. ఇలా ఎవరినైనా పూజించవచ్చు. ఆ వ్యక్తి మీ ఎదురుగుండా ఉంటే మీరు అనుకున్న యూనివర్స్, నేను అనుకున్న యూనివర్స్ ఇది అనుకోండి. ఇది చూడండి జస్ట్ దారపల్లిలే కదా, కానీ ఇది ఒక వస్తువు. నా దృష్టిలో ఒక వస్తువు. మీరేం చేస్తారంటే, మీరు ఎప్పుడు కూడా మీకు ఏ కష్టం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా, ఏది వచ్చినా కామ్గా వెళ్ళి, మీకు ఏడుపు వస్తుంది, కామ్గా వెళ్ళి ఇలా ఏదో ఒక ఇది మీ దగ్గర ఎప్పుడు ఉండాల్సిందే. ఒక ఐటమ్ తీసుకోండి, ఒక అది రాయ, రూపాయి కాస, 5 రూపాయల కాస, ఒక దారప్రీల, లేదా చిన్న చెత్త పేపర్ మొక్క, ఏదైనా సరే తీసుకోండి. అది ఒక వస్తువు అనుకోండి, అది చేతిలో పెట్టుకోండి, ఇలా పెట్టండి, కనపడుతుందా, ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా చేసి, థ్యాంక్ యూ ఫ్రెండ్, ఈ రోజు నువ్వు నా విషయాలన్నీ నువ్వు వింటున్నావని నాకు తెలుసు. నాకు ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యను ఎవరితో చెప్పుకోవాలో తెలియట్లేదు, అందుకే నీతో చెప్పుకుంటున్నాను. పూర్తిగా ఎడ్ చేసిన తర్వాత మళ్ళీ ఇది మనం మాట్లాడినది ఉంది కదా, దీనికి కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వస్తాయి కదా. సారీ, నీకు నేను ఇన్ని చెప్పాను, అయినా కూడా నువ్వు చాలా ఓపిక్గా ఉన్నావు. నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను ఎప్పుడు నా దగ్గరే పెట్టుకుంటానని పెట్టుకోండి. ఇదిగోండి నా దగ్గర ఎప్పుడు కూడా ఈ కాయిన్ ఉంటదండి, జీబు కాయిన్. బట్ నాకు అప్పుడు జీబు కాయిన్ అని నేను వేరే ఏదో కాయిన్ అనుకొని నేను తీసుకున్నాను. బట్ ఇప్పుడు అది కాదండి, నేను మీకు చూపిస్తాను. ఇదిగోండి, చూసారా, ఇది జీబు కాయిన్. కానీ ఇది నేను ఎందుకో తెప్పించాను, దేని గురించో తెలియదు, కానీ ఇది నా లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. నేను దీన్ని ఏం చేస్తానంటే ఎప్పుడు కూడా ఒక ఏంటంటారు, ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తాను. నా ప్రతి కష్టాన్ని నేను దీంతో చెప్పుకుంటాను, నాకు ప్రతి విషయాన్ని నేను దీంతో చెప్పుకుంటాను. దీని మీద ఇది ఏంటంటారు, రేకి సింబల్ కూడా ఉందండి. ఇదొక రేకి సింబల్, నేను రేకి నేర్చుకున్నాను కాబట్టి. ఇది నా దగ్గరకు వచ్చి దగ్గర 4 ఇయర్స్ 5 ఇయర్స్ అవుతుందండి. అప్పటి నుంచి నా దగ్గర ఉంది. నాకు ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఇది ఒక్కటే నాకు ఫ్రెండ్. దీన్ని నేను చాలా ప్రేమగా చూసుకుంటాను. కాబట్టి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు కూడా సూసైడ్ చేసుకోవచ్చు. ఇలాగ ఏదో ఒక దాంతో మాట్లాడడం నేర్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్.